నమస్తే వెల్కమ్ టు తీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో గాంధీ తాత చెట్టు సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము గాంధీ తాత చెట్టు అంటే ఏం లేదు, వాళ్ళ తాత యొక్క చెట్టు అనేసి ప్లస్ ఇన్స్పైర్డ్ బై గాంధీ తాత అనేసి అయితే కొంచెం ట్యాగ్ లైన్తో పాటు వచ్చిర్రు. అండ్ పర్లేదు అనిపించింది, కాన్సెప్ట్ ఓకే అనిపించింది. ఇక్కడ చూసుకుంటే ఒక ఆడపిల్ల యొక్క స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద బేసిక్గా చూపించారు. సో అందరు అనుకుంటారు అట్లా ఇట్లా అనేసి అయితే అంటారు, కానీ నేను ఈ మూవీలో చూసింది ఏంటంటే ఒక ఆడపిల్ల స్ట్రగుల్స్, ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఏందనేసి అయితే. అండ్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ చెరుకు ఫార్మ్స్ గురించి, రైతుల కష్టాల గురించి కూడా బాగా చూపించారు. అదైతే యాక్సెప్టబులే, చాలా మంచిగా అనిపించింది. సుకుమార్ గారి కూతురు ఉంది కదా, ఆమె వాళ్ళ ఫాదర్ క్యారెక్టరు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బయట నుంచి ఏమంటారు ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఈ ఇద్దరు ముగ్గురి యాక్టింగ్ బాగుంటుంది. అంటే షాప్ పర్సన్ ఉంటాడు, బెల్లం కొనుక్కుంటాడు, వీళ్ళ న్యాచురల్గా అనిపిస్తుంది తప్పించి మిగతా అందరు కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ చేసినామా అన్నట్టు అనిపిస్తుంది. మిగతా వాళ్ళ అంత ఫీల్ కాదనమాట, ఇన్వాల్వ్ కానట్టే ఉంటుంది మిగతా వాళ్ళది. ఇది పక్కకు పెట్టేస్తే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలైనా సరే కూడా కొన్నిసార్లు కొన్ని మంచి విషయాలు చెప్తారు. వాళ్ళే కూడా అంటే మంచి, అది చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా సరే కూడా వినాల ఫస్ట్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి డ్రాబ్యాక్స్ ఏంటంటే కొంచెం ఓవర్ ఎగ్జాజరేటెడ్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే బెల్లం తయారు చేస్తున్నారంటే ఆల్రెడీ ఊర్లలో చాలామంది చేస్తారు. సో ఓన్లీ ఈ పిల్లని చేస్తున్నట్టు, ఈ పిల్లని మంచిగా చేసినట్టు ఏమంటారు చేస్తారు. సో అది యూనిక్ సినారియోస్లో రేరెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటుంది. లైక్ 100లో 1 అన్నట్టు, అదే 100లో 1 అన్నట్టు సింపుల్గా చూపించేసారు. సో అదొకటి. అండ్ మూవీకి వచ్చేసరికి అయితే నేనైతే ఒకటే మాట అంటున్నా, ఓకే వన్ టైం వాచబుల్ అనమాట. దాని తర్వాత మీకు మళ్ళీ అసలు చూడబుద్ధి కాదు. అంత యాక్షన్ కానీ ఎలివేషన్స్ కానీ మాస్ వాళ్ళకైతే అస్సలకి అవసరం ఉండదు. ఫ్యామిలీ వాళ్ళైతే ఎంజాయ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే ఈ మూవీని అయితే చూడొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎంజాయ్ చేయొచ్చు వన్ టైం వాచబుల్. తక్కువ ఎందుకు ఇస్తున్నావు అని అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనకు ఆల్రెడీ చాలా మూవీస్ ఉన్నాయి, పిల్లల మీద కానీ లేకపోతే రైతుల మీద కానీ. దీంట్లో అప్రోచ్ ఏంటంటే ఒక చిన్న పిల్ల ఎవరైతే ఉన్నారో గాంధీ ఇన్స్పైర్ చేసుకుని తాత నుంచి మనవరాలకు వచ్చేసి ప్రొటెక్ట్ చేయాలి చెట్టుని అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. సో ఇది ఒకటి బాగుంది, మోస్ట్లీ అందరికి నచ్చకపోవచ్చు. సో ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.